సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 2. సో ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. టకెమిచి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందన్న విషయం న్యూస్ లో అయితే చూస్తాడు. ఆ తర్వాత తను ఒక రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తాడు. అప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ టకెమిచిని బ్యాక్ సైడ్ నుంచి ట్రాక్స్ పైన అయితే నెడతాడు. అప్పుడు టకెమిచి అనుకోకుండా టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి అయితే వెళ్తాడు. ఆ తర్వాత తను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హినాటాని అయితే అక్కడ మీట్ అవుతాడు. అండ్ హినాటా యొక్క బ్రదర్ నాటోని కూడా మీట్ అయ్యి తనకి నువ్వు ఇంకా మీ సిస్టర్ ఫ్యూచర్ లో చనిపోబోతున్నారు, నువ్వే ఎలాగైనా హినాటాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు. అప్పుడు టకెమిచి మళ్ళీ ఫ్యూచర్ లోకి అయితే వస్తాడు. అండ్ అక్కడ నాటో టకెమిచిని అయితే మళ్ళీ కలుస్తాడు. సో ఇక అక్కడ నుంచి ఎపిసోడ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎపిసోడ్ 2 లో నాటో టకెమిచితో, నేను నీ పవర్ గురించి ఒకటి అబ్జర్వ్ చేశాను. నువ్వు జూలై 4th 2017 నుండి జూలై 4th 2005 కి టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళావు. సో నువ్వు మళ్ళీ సేమ్ 12 years బ్యాక్ అదే టైం కి టైం ట్రావెల్ చేయగలవు అని చెప్పి నాటో టకెమిచిని తన అపార్ట్మెంట్ కి అయితే తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ టోక్యో మాంజిన్ గ్యాంగ్ గురించి డీటెయిల్స్ అన్ని టకెమిచికి ఎక్స్ప్లెయిన్ చేసి టకీతో నువ్వు మళ్ళీ పాస్ట్ లోకి వెళ్లి టోమాన్ యొక్క లీడర్స్ అయినటువంటి సనో మాంజిరో అండ్ కిసాకి టెట్టా ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని కలిసి వాళ్ళిద్దరిని మళ్ళీ పాస్ట్ లో కలవకుండా ఆపాలి. వీళ్ళిద్దరూ అసలు పాస్ట్ లో కలిసి ఉండకపోతే ఈ టోక్యో మాంజింగ్ గ్యాంగ్ అనేది ఉండేది కాదు. అండ్ వీళ్ళ వల్ల నా సిస్టర్ కూడా చనిపోయి ఉండేది కాదు అని చెప్తాడు. దానికి టకెమిచి, ఓకే నాకు అర్థమైంది, కానీ నేను మళ్ళీ తిరిగి పాస్ట్ లోకి ఎలా వెళ్లాలో నాకు తెలియదు అని చెప్తాడు. దానికి నాటో, టకెమిచి నువ్వు నాకు పాస్ట్ లో షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల తిరిగి ఫ్యూచర్ లోకి వచ్చావు కదా, సో మనం మళ్ళీ అదే విధంగా ట్రై చేసి చూద్దాం. నువ్వు నన్ను పాస్ట్ లో సేవ్ చేసావు, దాని వల్ల నేను కూడా నీ పవర్ లో ఒక పార్ట్ అయి ఉండవచ్చు. టకెమిచి, ఎలాగైనా సరే హినాటాని నువ్వే కాపాడాలి, నువ్వు రెడీయా అని చెప్పి ఇద్దరు మళ్ళీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తారు. కట్ చేస్తే టక్కీ పాస్ట్ లోకి అయితే వెళ్తాడు. అండ్ తను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఫైట్ మధ్యలో అయితే ఉంటాడు. అండ్ తన చుట్టూ స్టూడెంట్స్ అందరూ టక్కీతో, అరే ఎర్రికొంప, ఎలాగైనా సరే వాణ్ణి చంపేయి, నేను నమ్ముకొని నీ మీద 1000 yens బెట్టు వేశాం అని అంటారు. అండ్ టక్కీ మాత్రం ఇంకా అలా భయపడుతూ కన్ఫ్యూజింగ్ గా అసలు నేను నిజంగా పాస్ట్ కు వచ్చానా లేదా అని తన జేబులో ఉన్న మొబైల్ ని తీసి డేట్ అయితే చెక్ చేస్తాడు. సో దాంతో తను నిజంగానే టైం ట్రావెల్ చేయగలనైతే రియలైజ్ అవుతాడు. బట్ అదే టైంలో అపోనెంట్ టకెమిచికి ఒకే పంచ్ ఇస్తాడు. దాంతో మనోడైతే అన్కాన్షియస్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టకెమిచి కళ్ళు తెరిచి చూసేసరికి షిబుయా యొక్క టాప్ డెలింక్వెంట్ అయినటువంటి కియామోసా అండ్ తన మెంబర్స్ అయితే టకెమిచిని కొడుతూ ఉంటారు. నీ వల్లే మేము బెట్ మ్యాచ్ ఓడిపోయామని. అప్పుడు టక్కీ అయితే రియలైజ్ అవుతాడు, ఓ నేను వీళ్ళకి బానిసని కదా, నేను వీళ్ళు చెప్పినట్టు వినేవాణ్ణి, వీళ్ళు బెట్ మ్యాచెస్ అయితే కండక్ట్ చేస్తారు, అందువల్లే నేను ఈ బెట్ మ్యాచ్ లో ఫోర్స్ఫుల్ గా పార్టిసిపేట్ అయితే చేసి ఉంటాను. ఒకవేళ మ్యాచ్ లో ఓడిపోతే మళ్ళీ ఇలా దారుణంగా కొట్టేవాళ్ళు, నాకు నిజంగా భూమి మీదే వీళ్ళు నరకాన్ని చూపించారు, అందువల్లే నేను టౌన్, నా ఫ్రెండ్స్ అండ్ నాకెంతో ఇష్టమైన నా హినాటాని కూడా వదిలి వేరే టౌన్ లో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ బ్రతికేవాడిని అని తన మనసులో అనుకుంటాడు. ఇక కియామోసా అండ్ తన మెంబర్స్ టక్కీని చాలా దారుణంగా కొట్టి మళ్ళీ మనం రేపటి మ్యాచ్ లో కలుద్దాంరా టక్కీ అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ టక్కీ మళ్ళీ పైకి లేచి వాళ్ళతో, మీరు టోక్యో మాంజిన్ గ్యాంగ్ మెంబర్స్ కదా, నేను మీ లీడర్స్ అయినటువంటి సనో అండ్ కిసాకిని మీట్ అవ్వచ్చా అని అంటాడు. దాంతో కియామోసా చాలా కోపంగా తన బ్యాట్ తీసుకుని టక్కీని అయితే చచ్చేలా కొడతాడు. దీంతో తన గ్రూప్ మెంబర్స్ కియాబుసా అని వాడు చచ్చేలా ఉన్నాడని చెప్పి ఆపుతారు. ఇక కియాబుసా టక్కీతో, నీ నోట్లో మళ్ళీ గనక నేను వాళ్ళ పేర్లు విన్నానంటే ఈసారి మాత్రం నిజంగానే నా చేతిలో చస్తావు అని చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక మన క్రై బేబీ ఏడుస్తూ, అసలు వీళ్ళు నిజంగా స్టూడెంట్సేనా, వాళ్ళ పేర్లు చెప్తేనే ఇలా చచ్చేలా కొట్టారు, ఇలా అయితే నేను వాళ్ళని ఎలా కలవడం అని చాలా బాధగా ఏడుస్తూ, ఇక నేను హినాటాని కాపాడలేను, అప్పుడు ఇప్పుడు నేనేమీ మారలేను, నేను జస్ట్ ఒక ఫెయిల్యూర్ని, ప్రాబ్లమ్స్ నుంచి పారిపోతూనే ఉన్నాను అని నాటోని కలిసి తనకు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తే నేను ఫ్యూచర్ కి వెళ్ళవచ్చని నాటోని కలవడానికి తన ఇంటికైతే వెళ్తాడు. బట్ హినాటా ఎక్కడికో బయటకు వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తుంది. అండ్ సడన్ గా హినాటా టకెమిచిని చూసి, నువ్వు మళ్ళీ ఎవరితోనో గొడవ పడ్డావా, ఇంతకు ముందటి కన్నా ఈసారి నీకు ఎక్కువగా దెబ్బలు తగిలాయి, నేను నిజంగా ఒక అబ్బాయినైతే బాగుండేది, నేను అందరి నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేసేదాన్ని, అప్పుడు నీకు ఎలాంటి దెబ్బలు తగిలేవి కావు. సో అలా వాళ్ళు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ హినాటాని తనతో అలా సంతోషంగా ఉండడం చూసి టకెమిచి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే తను మళ్ళీ స్కూల్ కి అయితే వెళ్తాడు. అండ్ అక్కడ తన ఫ్రెండ్స్ అందరినీ అయితే మళ్ళీ కలుస్తాడు. ఇక టకెమిచితో తన ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మళ్ళీ ఫైట్ క్లబ్ ను అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈసారి అందులో పార్టిసిపేట్ చేసేది మన టాకుయా అని చెప్తాడు. దానికి టకెమిచి, అసలు మన టాకుయాకి ఫైటింగే రాదు కదా అని అంటాడు. దానికి ఆకున్, అందుకనే టాకుయా ఒప్పుకుంటే ఈ రోజు తన ప్లేస్ లో నేను ఫైటింగ్ కి వెళ్తాను అని చెప్తాడు. దానికి టాకుయా, చాలా థ్యాంక్స్ ఆకున్, కానీ పర్వాలేదు,
నేనే ఈ ఫైట్ లోకి వెళ్తాను అండ్ టాకీ నీకు నిన్న జరిగిన దానికి నేను రివెంజ్ కూడా తీసుకుంటా, ఆ తర్వాత నువ్వు నాకు పార్టీ అయితే ఇవ్వాల్సిందే అని అంటాడు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా మనోడిని అయితే బాగా ఎంకరేజ్ అయితే చేస్తారు. అండ్ టకేమిచి తన మనసులో నాకు మిడిల్ స్కూల్లో నిజంగా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారని అనుకుంటాడు. ఇక వాళ్ళంతా అలా స్లో మోషన్ లో వెళ్తూ ఉంటారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వస్తుంది, వేరే లెవెల్ ఉంటది గైస్ ఈ సీన్ అయితే. ఇక వాళ్ళు మ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతారు. బట్ సడన్ గా టకేమిచి వెనకాల నుంచి ఏంట్రా ఎప్పుడు ఇలా పిల్లులు కొట్టుకుంటే ఏమొస్తుందిరా, ఈసారి అలా కాదు, కాస్త డిఫరెంట్ గా చేద్దాం, ఈసారి పిల్లి వర్సెస్ పిల్లి కాదు, పిల్లి వర్సెస్ పులి, అందుకని నేను మన లీడర్ అయినటువంటి కియాబుసాని ఛాలెంజ్ చేయబోతున్నాను అని చెప్తాడు. అండ్ ఇంతటితో అయితే ఎపిసోడ్ 2 కంప్లీట్ అయిపోతుంది గైస్. సో గైస్ మీకు గనక పార్ట్ 3 తొందరగా కావాలంటే మీరైతే ఒక పని చేయాలి గైస్. సో ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఆ 50 లైక్ టార్గెట్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా నేను ఎపిసోడ్ 3 అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, జై హింద్.